నేత జగనన్న జయ కేతన మీ జెండ వైఎస్ఆర్ సిపి జెండా వాసన్నే మన అండా దండెత్తి కదులుతున్నడే అన్న వాసన్న గుండెల్లో నిలిచినోడు బాలినేని వాసన్న ఎమ్మెల్యేగా మంత్రిగా సేవలనే చేసిండు అభివృద్ధి పదవులోన పల్లెల నడిపిండు అన్నాని అంతదాలు ఆదరించినాడు అన్ని తానయ్యి ప్రేమెంత పంచినాడు ప్రకాశము జిల్లాలో పేరుగల్ల నేత మన ఒంగోలు నాయకుడై మార్చను తలరాత పాటిస్తే దప్పబోడురా అన్న వాసన్న మరి మడమదిప్పనోడు బాలినేని వాసన్న నిరుపేదలకు ఇళ్లను కట్టించిన ఘనత నీటి కొరత తీర్చి ఊపిరి పోసిన చరిత మల్లవరం డ్యామును నిర్మించినాడు రన్న మన పంట సేలలో నీరై పారినాడు రన్న వైద్య విద్య సదుపాయాలెన్నో అందించే పేదల పెన్నిదిగా అన్న పేరునెంతో గాంచే అరే రైతు కూలి మెచ్చినట్టి జనం బిడ్డడన్న మన రామ సక్కనోడు శ్రీనివాసు రెడ్డన్న అంతే చూస్తాడు ఆపదన్న వారికి ఆప్తుడిలా వస్తాడు ప్రజా సమస్యల పైన చేసినాడు పోరు వాసన్నకు జై కొట్టి కదిలను ప్రతి ఊరు మన రాజన్న రాజ్యం సాధించుకుందాము జగనన్న జెండ పట్టు వాసన్నకు జై కొట్టు జన ప్రవాహ ప్రపంచనం చూడు గల్లి గల్లి శ్రీనివాసు రెడ్డన్నతో కదిలే కూలి తల్లి. బహుశా పాత మిత్రుడు కార్పొరేటర్గా కూడా వాళ్ళ సిస్టర్ కార్పొరేటర్ అదే కౌన్సిలర్గా పనిచేయటం మరి అప్పటి నుంచి కాంగ్రెస్లోనే ఉన్నావా లేదా? బహుశా గతంలో ఎప్పుడు కూడా వెనుకెత్తుండేవాడు మరి అప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి రాలేకపోయాడేమో కానీ మనసంతా నా దగ్గర ఉందని చెప్పి ఇప్పుడే మనం బుద్ధి చెప్తా ఉన్నాడు. చాలా సంతోషం. మరి ఈరోజు ఈ పార్టీలో మూసాతో పాటు మరి చాలా మిత్రులు అందరూ కూడా ఇంకా మన ఆర్బి డాక్టర్ హకీం అందరూ కూడా ఈరోజు పార్టీలో జాయిన్ ఎందుకు వాళ్ళందరూ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా మీ అందరూ తెలుసు, ముస్లిం సోదరులు అందరూ కూడా జగన్ గారి అభిమానులు అనేది గంటాపదంగా చెప్తున్నాను కూడా ఈ సభాముగా తెలియజేసుకుంటా ఉన్నాం. ముస్లింకి రిజర్వేషన్లు 4% రిజర్వేషన్ తీసుకొచ్చిందే రాజశేఖర రెడ్డి గారు. అలాంటి రాజశేఖర రెడ్డి గారి తనయుడు జగన్మోహన్ రెడ్డి గారిని అందరూ కూడా జ్ఞాపకం పెట్టుకోవాలని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మొన్న చూశారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసినటువంటి పనులు. 2014లో బీజేపీతో అలయన్స్ పెట్టుకున్నారు. ఇప్పుడు బీజేపీతో ఎలక్షన్ చేసేదానికోసం బీజేపీతో అలయన్స్ పెట్టుకుంటున్నారు. అంటే వాళ్ళు పార్టీ వాళ్ళు దేనికైనా దిగజారుతారనేది ఉదాహరణ. జగన్ అయితే ఇప్పుడు అన్నీ చెప్పుకుంటారు, ఎంతమంది వచ్చినా సింహం ఒంటరిగా వస్తుందని. ఒంటరిగానే పోటీ చేస్తున్నాం. వాళ్ళు 3 పార్టీలు తెలుగుదేశం, జనసేన, బీజేపీ 3 కలిపి పోటీ చేస్తూ ఉన్నాయి. ఎన్ని చేసినా కూడా సింహం ఒంటరిగా వస్తుంది, ఒంటరిగా గెలుస్తుందని కూడా ఈ సభాముగా తెలియజేసుకుంటా ఉన్నాం. మీ అందరూ కూడా ఆశీస్సులతోటి 5 సార్లు గెలిపించారు. మరి మొన్న చెప్పినట్టుగా చాలామంది పట్టాలు ఇవ్వటం జరిగింది. ఇంకా లేని వాళ్ళు కూడా పట్టాలు పెట్టుకోమని చెప్పాం. ఇల్లు కూడా 9 నెలల లోపల ఇల్లు కట్టిస్తానని చెప్పి మాట చెప్పాను. ఆ మాట ప్రకారం నిలబెట్టుకుంటామని చెప్పి కూడా
ఈ సభగా తెలియజేసుకుంటా ఉన్నా. ఇల్లు లేని వాళ్ళు ఉండకూడదు. ఒక ఇంట్లో పాపం మామూలు మా ఇస్లాంపేట కానీ ఏనుగు చూస్తుంటాం, ముస్లిమ్స్లో ఇళ్ళల్లో ఒక ఇంట్లోనే 10 మంది ఉంటారు, ఇరుగ్గా ఉంటారు. ఆ ప్రాబ్లం కూడా లేకుండా వాళ్ళు సపరేట్గా వాళ్ళు కూడా ఒక ఇల్లు కట్టించే ఏర్పాట్లు అన్నీ కూడా పిల్లలకి పెద్ద అయితే పెళ్లి అయిన వాళ్ళందరూ కూడా ఇళ్ళ పట్టాలు ఇచ్చి ఇల్లు కట్టించే కార్యక్రమం తప్పకుండా చేపడతామని చెప్పి కూడా ఈ సభగా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ఈరోజు బీజేపీ ఏం మాట్లాడుతున్నారు, మొన్న హైదరాబాద్లో అమిత్ షా ఏం మాట్లాడుతున్నారు, మేము వస్తే మీరు గెలిపించండి, బీజేపీని గెలిపించండి, మేము 4% రిజర్వేషన్ తీసేస్తారంట ముస్లిమ్స్కి. ఇది ఒక్కసారి మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలా. మళ్ళా కూడా వైఎస్ఆర్ పార్టీ వస్తే ముస్లిమ్స్ రిజర్వేషన్ కంటిన్యూ అవుతుందని కూడా ఈ సభాగా తెలియజేసుకుంటా ఉన్నా. ఈరోజు ముస్లిం సోదరులు సోదరిమణులు డాక్టర్లు ఇంజనీర్లు అవుతున్నారంటే అది రిజర్వేషన్ వల్లే రూపాయి ఖర్చు లేకుండా ఈరోజు డాక్టర్లు అవుతా ఉన్నారు. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. చాలా సంతోషంగా ఉంది మూసాన్ రావడం మళ్ళీ పార్టీలోకి. అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, వైసీపీకి వెల్కమ్. మళ్ళీ మీ సొంత ఇంటికి వచ్చేసారు మీరు. ఆల్మోస్ట్ ఈ నేను చూసిన బలరాం కాలనీ బిలానగర్ అన్ని ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరు పార్టీ వైసీపీలో జాయిన్ అయిపోతున్నారు. ఇంకా ఆల్మోస్ట్ ఎప్పుడు ఆయన మెజార్టీ వస్తుంది నాకు తెలిసిన వరకు ఈసారి. ఎందుకంటే జగనన్న స్కీమ్స్, ఆయన స్కీమ్స్ వల్ల చాలా మంది బెనిఫిట్ అయ్యారు. అభివృద్ధి లేదంటారు. పబ్లిక్కి డబ్బులు ఇవ్వడం అభివృద్ధి కాదా, వాళ్ళు బాగుపట్టే అభివృద్ధి కాదా అని పబ్లిక్ని సోంబేలు చేస్తా అంటున్నారు. అదే డబ్బులు ఉండేవాళ్ళు వాళ్ళకి డబ్బులు ఇవ్వకపోతే పబ్లిక్ వాళ్ళు సోంబేర్లు అవుతున్నారు కదా. ఈరోజు అట్లాగే ఈరోజు ఇట్లా ఈ ప్రోగ్రామ్ చాలా బాగా చేశారు మూసాన్న, మీకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. చాలా బాగా చేశారు రిసీవింగ్ అన్ని. ఈ పబ్లిక్ చూస్తేనే అర్థమవుతుంది మన నెక్స్ట్ ఎలక్షన్ ఎట్లా ఉంటుందని. ఈ ఏరియాలో ప్రతి ఒక్కరు వచ్చేస్తున్నారు ఇక్కడికి. ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరు దండం పెడుతుంటే చిరునవ్వుతో మళ్ళీ రిప్లై వస్తుంది నాకు. సో చాలా మంచిది మీరు రావటం. ఇది ఇంకా ఈ ఒక నెల ఇంకా కష్టపడి ఇంకా చాలా మంది మన పార్టీలో చేరుస్తానని కోరుకుంటూ, ఈ నాన్న విజయానికి బాగా సపోర్ట్ చేస్తానని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. మీ అందరికీ ఈరోజు వాసన రావటం వల్ల నేను నా సొంత ఇంటికి వచ్చినట్టుగా ఉంది. ముఖ్యంగా ఏంటంటే వాసన ఎవరైనా ఇంటికి వెళ్ళాడంటే ఆ ఇంటికి దేవుడు వచ్చినట్టే అని చెప్పుకుంటారు. ఆ ఇంట్లో వాసన కాలు పడిందంటే చాలు దేవుడు వచ్చాడని అనుకుంటారు. ఇటువంటి మంచి వ్యక్తిని మీరు ఎక్కడైనా చూసుంటారు మన రాష్ట్రంలోనే. కానీ మా మంచి మనసున్న వాసనకి రేపు జరిగే ఎలక్షన్లో ముఖ్యంగా ఎంత మెజార్టీ ఇస్తారో నేను చెప్పాల్సిన అవసరం మీరే చెప్తారని నేను సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మా యువ నాయకుడు ప్రణీత్ రెడ్డి గారు, ఈ రెడ్డి గారి కోసం మా జీవితాంతం కృషి చేస్తామని నేను సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. అన్న చిన్న కోరిక, ఇక్కడ నా తోటి సహోదరులన్న పాపం ఇద్దరు పక్షవాతంతో బాధపడుతున్నారన్న. వాళ్ళకి ఈ కాలంలో పెన్షన్ అనేది దొరకలేదన్న. నువ్వు ఎందరికో నేను నాకు తెలియదు, అందరు చెప్పుకుంటారు వాళ్ళ ఇంటికాడ అసలు పెన్షన్లు అక్కడ ఇస్తున్నారా అతని సొంత డబ్బులతో అని చెప్పుకుంటున్నారన్న. అందుకోసం దయ ఉంచి అన్న, ఇద్దరు పక్షవాతంతో బాధపడుతున్నారన్న. నా మిత్రుడు షేక్ రెహమాన్, షేక్ మన షబ్బీర్, వీళ్ళకి ప్రభుత్వం వచ్చే వరకు నీ సొంత నిధులతో కొద్దిగా హెల్ప్ చేయవలసిందిగా సభాముఖ